సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఈ వీడియో ఏంటంటే చాలా మంది క్రియేటర్స్ వచ్చేసి యూట్యూబ్ నుంచి ఇలాంటి అప్డేట్ అనేది ఎప్పటికీ రావద్దు అని చెప్పేసి చాలా మంది క్రియేటర్స్ అయితే అనుకున్నారు. బట్ గైస్ ఫైనల్గా ఏంటంటే యూట్యూబ్ వచ్చేసి వాళ్ళ మానిటైజేషన్ సంబంధించిన పాలసీలో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఫైనల్గా ఆ అప్డేట్ వచ్చేసి రానే వచ్చింది గైస్. ఓకేనా? సో అప్డేట్ ఏంటి అంటే ఎవరైతే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అయితే చేస్తున్నారో వాళ్ళ యొక్క ఛానల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డీమానిటైజ్ అవ్వబోతున్నాయి. ఆల్రెడీ మానిటైజ్ అయ్యుంటే డీమానిటైజ్ అయిపోతుంది. ఒకవేళ మానిటైజేషన్ కాకపోతే మానిటైజేషన్ కూడా అవ్వదు గైస్. ఓకేనా? సో దీనికి సంబంధించిన కంప్లీట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీది కూడా ఇలాంటి కేటగిరీకి సంబంధించిన ఛానల్ అయితే వెంటనే చేంజ్ చేసుకోవచ్చు. సో ఏమేం చేయాలని చెప్పేసి మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో లేట్ చేయకుండా మనమైతే టాప్లోకి వెళ్ళిపోదాం గైస్. సో ఇక్కడ గైస్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ఈ అప్డేట్ ఆల్రెడీ 2023లోనే ఇంప్లిమెంట్ అవడమే జరిగింది. బట్ అప్పుడు ఏంటంటే 50-50 చాయిస్ అని చెప్పాలి. సో కొన్ని వీడియోస్కి వాళ్ళు మానిటైజేషన్ ఇచ్చారు, కొన్ని వీడియోస్కి ఏంటంటే మానిటైజేషన్ అనేది డిసేబుల్ చేశారు. బట్ ఏంటంటే వాళ్ళు ఇన్ డెప్త్ అయితే చెక్ చేసుకోలేరు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్ 2024లో ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ పాలసీలో చాలా జాగ్రత్తలు అండ్ చాలా చేంజెస్ తీసుకొచ్చారు కాబట్టి సో ప్రెజెంట్ ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చే ఛానల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డీమానిటైజ్ అవ్వబోతున్నాయి. సో దీంట్లో కొన్ని ఛానల్స్ అనేవి మానిటైజ్ అవుతాయి, కొన్ని ఛానల్స్ అనేవి మానిటైజ్ అవ్వవు. సో అవి ఏంటి అనేది నేను రెగ్యులర్గా యూట్యూబ్లో వీడియో చూస్తాను కాబట్టి సో దాంట్లో కొన్ని ఛానల్స్ని అయితే పిక్ చేసుకొని సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లారిఫికేషన్ అయితే చేస్తాను. అది కాకుండా మీరు కూడా కొంచెం డిఫరెంట్ ఛానల్ అయ్యి ఉంటే దానికి సంబంధించింది కింద కామెంట్ చేయండి. సో మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుందా లేదా అని చెప్పేసి మీకు అక్కడ క్లారిటీ అయితే రిప్లై ఇస్తాను గైస్. ఓకేనా? సో దీంట్లో గైస్ సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే టెక్స్ట్ గైస్. ఓకేనా? సో చాలా మంది ఏంటంటే పోయమ్స్ కావచ్చు, స్లోగన్స్ కావచ్చు, లేకపోతే కొటేషన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా స్టోరీ టెల్లింగ్ కావచ్చు, చాలామంది ఏం చేస్తారంటే టెక్స్ట్ ఇచ్చేసి దాని వెనకాల మ్యూజిక్ కావచ్చు, లేకపోతే ఒరిజినల్ వాయిస్ అనేది చేస్తూ ఉంటారు. అలా చేస్తే గైస్ మీ ఛానల్ అనేది కంప్లీట్గా డీమానిటైజ్ అవుతుంది. సో ఎవరైనా ఇలాంటి కేటగిరీ వీడియోస్ కనుక చేస్తే వెంటనే మీరు ఫేస్ రివీల్ చేసుకొని ఫేస్ క్యామ్ పెట్టి వీడియో చేయడానికి అయితే ట్రై చేసుకోండి గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే స్లైడ్ షో వీడియోస్. సో చాలా మంది ఏంటంటే ప్రెసెంట్ యూట్యూబ్లో ఇలాంటి కేటగిరీకి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే మూవీస్కి సంబంధించిన పిక్స్ తీసుకొచ్చి లేకపోతే ఫ్యాక్ట్ ఛానల్ అని చెప్పేసి క్రోమ్ నుంచి పిక్స్ తీసుకొచ్చేస్తారు. అండ్ అంతేకాకుండా బైక్ ఫర్ సేల్ అని చెప్పేసి బైక్స్ పిక్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా బ్యూటీకి సంబంధించి కూడా చాలా ఉంటాయి. అంటే గ్రూమింగ్ సంబంధించిన ఫేస్ వాష్ అని, లేకపోతే డ్రెస్ అని, షర్ట్ అని చెప్పేసి క్యాప్స్ అని, ఇలా డిఫరెంట్గా ఏంటంటే ఫొటోస్ అన్నీ కూడా తీసుకొచ్చేసి ఒక వే ఆఫ్ మేనర్లో ఏంటంటే స్లైడ్ షోగా యాడ్ చేసి దాని గురించి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కొంతమంది మ్యూజిక్ యాడ్ చేస్తారు బ్యాక్గ్రౌండ్లో, కొంతమంది ఏంటంటే వాయిస్ ఓవర్ కూడా ఇస్తూ ఉంటారు. ఇలాగేసి మీరు ఫొటోస్ అనేది పెట్టేసి వెనకాల మీరు మ్యూజిక్ యాడ్ చేసినా సరే ఆర్ఎల్స్ మీరు ఒరిజినల్ వాయిస్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా మీ ఛానల్ అది కంప్లీట్గా డీమానిటైజ్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఇలాంటి కేటగిరీ వీడియోస్ కనుక చేస్తే మాత్రం వెంటనే మీరు ఫేస్ అనేది రివీల్ చేసి సో ఫేస్తో మీరైతే వీడియోస్ కనుక చేస్తే మీ ఛానల్ గైస్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్. ఓకేనా? అండ్ గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే కుకింగ్ వీడియోస్ గైస్. ఓకేనా? సో చాలా మంది కుకింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఫేస్ అనేది ఇప్పుడే కాదు కొద్ది రోజుల తర్వాత రివీల్ చేయాలని చెప్పేసి కొంతమందికి అయితే ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కంప్లీట్గా ఫేస్ రివీల్ చేయడమే ఇష్టం ఉండదు, కొంతమంది భయపడే వాళ్ళు కూడా ఉంటారు. బట్ గైస్ ఈ కుకింగ్ వీడియోస్ గురించి మాట్లాడితే ఏంటంటే చాలా మంది గైస్ కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ బౌల్ పెట్టేసి దాంట్లో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం అవన్నీ ఉంటాయి కదా. సో ఇదంతా ప్రాసెస్ చేస్తారు. సో చేసే టైంలో ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ యాడ్ చేసి డైరెక్ట్ ఆ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇలా కనుక చేస్తే మీ ఛానల్ కూడా కంప్లీట్గా డీమానిటైజ్ అయిపోతుంది. ఓకేనా? సో అలాంటప్పుడు గైస్ మీరేం చేయాలంటే కుకింగ్ వీడియో చేసే టైంలో ఆ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ ఉంటారు కదా. సో యాడ్ చేసి ప్రతిదాన్ని కూడా మీరు ఓన్ వాయిస్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఏం ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నారు ఏంటి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఖచ్చితంగా మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది, అన్న ఇంతకుముందు చెప్పింది అండ్ ఇప్పుడు చెప్పిన దానికి తేడా ఏంటి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అక్కడ గైస్ మెయిన్ థింగ్ ఉండేది ఏంటి అంటే మూమెంట్. ఓకేనా? అక్కడ ఏంటంటే కంప్లీట్గా పిక్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ కుకింగ్ సంబంధించినట్లు ఏంటంటే మూమెంట్ ఉంటుంది. అంటే మీరు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం కావచ్చు, వాటిని కట్ చేయడం కావచ్చు, లేకపోతే దాంతో తిప్పడం కావచ్చు, ప్రతిదీ కూడా మూమెంట్ ఉంటుంది కాబట్టి ఆ మూమెంట్తో పాటు
ఇక్కడ మీ ఒరిజినల్ వాయిస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఛానల్ అది మానిటైజేషన్ అవుతుంది. ఈవెన్ అక్కడ మూవ్‌మెంట్ ఉండి మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో గనుక మ్యూజిక్ యాడ్ చేస్తే మాత్రం 100% మీ ఛానల్ అనేది డీమానిటైజ్ అయిపోతుంది. ఓకేనా? సో, కుకింగ్ వీడియో చేసేవాళ్ళు ఫేస్ రివీల్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే ఖచ్చితంగా మీరు ఒరిజినల్ వాయిస్‌తో వాయిస్ ఓవర్ ఇవ్వడానికైనా ట్రై చేయండి గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే గేమింగ్ ఛానెల్స్. సో, చాలా మంది గైస్ గేమింగ్ వీడియోస్ అనేది పెడుతూ ఉంటారు. ఫ్రీ ఫైర్ అని, పబ్‌జీ అని డిఫరెంట్ గేమింగ్ వీడియోస్ అన్నీ కూడా పెడుతూ ఉంటారు. సో, చాలా మంది ఇక్కడ ఏందంటే ఫేస్ క్యామ్ లేకుండా డైరెక్ట్ ఏదైతే గేమింగ్ ఉందో దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేసేస్తూ డైరెక్ట్ యూట్యూబ్‌లో లైవ్ అనేది పెడుతూ ఉంటారు. వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. సో, ఇలా చేసినా కూడా మీ ఛానల్ అనేది కంప్లీట్‌గా డీమానిటైజ్ అయిపోతుంది. ఓకేనా? సో, నా ఛానల్ కూడా చాలామంది గేమర్స్ ఉన్నారు కాబట్టి సో, మీరు కూడా గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే గైస్ మీరు ఫేస్ క్యామ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఒక దగ్గర ఏందంటే ఈవెన్ ఒక వీడియో ఏదైతే మీరు గేమింగ్‌కి సంబంధించిన వీడియో పెడతారో పెట్టేసి ఒక కార్నర్‌లో మీ ఫేస్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. ఫేస్ అంటే ఫోటో కాదు వీడియో. ఓకేనా? సో, ఫేస్ రికార్డింగ్ కూడా ఉండాలి. ఎట్ ది సేమ్ టైమ్ గేమింగ్ కూడా రికార్డింగ్ ఉంటే ఏందంటే మీ ఛానల్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? సో, ఈ విషయంలో జాగ్రత్తగా అయితే ఉండండి. సో, మీకు తెలుసో తెలియదో చాలామంది క్రియేటర్స్ ఎవరైతే గేమర్స్ అయితే ఉన్నారో ఇప్పటివరకు ఫేస్ రివీల్స్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టే చాలామంది కూడా ప్రెజెంట్ యూట్యూబ్‌లో ఫేస్ రివీల్ అయితే చేస్తున్నారు. బికాజ్ యూట్యూబ్ నుంచి వాళ్ళకంటూ నోటిఫికేషన్స్ ఎళ్తాయి. ఎందుకంటే వాళ్ళందరూ పెద్ద పెద్ద క్రియేటర్స్ కాబట్టి వాళ్ళని యూట్యూబ్ నుంచి తొలగించుకోకపోవడం వాళ్ళకిష్టం కాబట్టి వాళ్ళు యూట్యూబ్‌లోనే ఉంటే వాళ్ళకంటూ ఒక మంచి రీచ్ వస్తుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి పెద్ద పెద్ద క్రియేటర్స్‌కి యూట్యూబ్ అనేది నోటిఫికేషన్ పంపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకంటూ సెపరేట్ మేనేజర్స్ ఉంటారు. సో, వాళ్ళకి పంపించేసి ఏందంటే ఫేస్ క్యామ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రెజెంట్ ఇలాంటి అప్డేట్ తీసుకొస్తున్నాం. సో, దానివల్ల మీకు ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి సో, వెంటనే చేంజెస్ చేసుకో అని చెప్తారు. సో, దానివల్ల ఏందంటే ప్రెజెంట్ చాలామంది క్రియేటర్స్ వచ్చేసి గేమింగ్‌కి సంబంధించిన వాళ్ళ ఫేస్ రివీల్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఓకేనా? సో, దయచేసి గైస్ మీరు కూడా ఫేస్ రివీల్ చేయడానికి స్టార్ట్ చేయండి. లేదంటే మూవ్‌మెంట్‌తో పాటు వాయిస్ ఓవర్ ఇవ్వడానికైనా ట్రై చేయండి. కానీ కంప్లీట్‌గా ఈ స్లైడ్ షో కావచ్చు, టెక్స్ట్ కావచ్చు అండ్ మ్యూజిక్ యాడ్ చేయడం అనేది మానేయండి. సో, ఈ విధంగా చేస్తే మీ ఛానల్ 100% డీమానిటైజ్ అయిపోతుంది. సో, దానివల్ల మీరు చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయాల్సొస్తుంది గైస్. ఓకేనా? సో, ఇదే గైస్ మన యూట్యూబ్ నుంచి ఇచ్చిన అప్డేట్ అయితే. సో, దీన్ని వెరీ సూన్ మీరైతే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో, ఫేస్ క్యామ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా? ఎందుకంటే వన్స్ ఛానల్ డీమానిటైజేషన్ అయిపోతే దాన్ని బ్యాక్‌కి తీసుకురావాలనుకుంటే మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి మళ్ళీ మానిటైజేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్స్‌ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఇంత కష్టపడి చేసిన వాళ్ళు ఇప్పటి నుంచైనా కనీసం మీరు ఫేస్ క్యామ్ వీడియోస్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు గైస్. ఓకేనా? సో, వెంటనే ఇదైతే ఇంప్లిమెంట్ చేయండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఈ వీడియో అయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని గైస్ మీకు తెలిసిన క్రియేటర్స్‌కి అయితే షేర్ చేయండి గైస్. ఓకేనా?